జేమ్స్ కెమెరాన్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 18 మిలియన్ అమెరికన్ డాలర్లు. $1 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 90 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ మార్చుకున్న 170 కోట్లు గ్రాస్ ఒక్క ఇండియాలోనే. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ 144 కోట్లు ఉంది. అసలు బీభత్సం ఈ కలెక్షన్స్ ఇవి హాలీవుడ్ సినిమాకు. ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగులో మనకు ఇండియాలో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత మెయిన్ అమెరికన్ మార్కెట్ అక్కడ చూసుకుంటే ఈ సినిమా $216 మిలియన్ ఒక్క అమెరికాలోనే వచ్చాయి. 216 అంటే మన బడ్జెట్లో చెప్పాలి, మన కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ 2000 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి సినిమాకు 12 రోజుల్లో. ఇక ఆ తర్వాత వచ్చేసి మిగిలిన దేశాలు, అన్ని ప్రపంచ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇండియా, ఇలాంటి అన్ని దేశాలు, చైనా అన్నీ కలుపుకొని చూస్తే ఇక్కడ వచ్చేసి $577 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 5000 కోట్లు మన కరెన్సీలో మిగతా ప్రపంచ దేశాల నుంచి వచ్చాయి. అలా టోటల్గా అవతార్ 3 సినిమా 12 రోజుల్లో $794 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే $800 మిలియన్ వేసుకుంటే డాలర్ 90 రూపాయలు వేసుకున్న 7200 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకి 12 రోజుల్లో. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇవి. ఇక సినిమా బడ్జెట్ చూస్తే బడ్జెట్ ఏమో $350 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే ఒక 3000 కోట్లు బడ్జెట్ అయితే 7000 కోట్లు వెనక్కి వచ్చాయి 12 రోజుల్లో. అంటే బడ్జెట్ మీద డబుల్ ఆల్మోస్ట్. అంటే మనకు సినిమా ఇప్పుడు హిట్ అయినట్టు, డీసెంట్ హిట్ అయినట్టు లెక్క. ఇంకా 1 బిలియన్ దాటి 1.5కి వెళ్తే సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మరి అది అచీవ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అది మన అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో ఇండియాలో 170 కోట్ల గ్రాసు అండ్ ప్రపంచవ్యాప్తంగా 7200 కోట్లు. అందులో మనకు ఇక సినిమా హిట్ అయినట్టే. ఇంకా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనేది 1 బిలియన్ దాటి 1.5 బిలియన్ వరకు వెళ్తే అప్పుడు చెప్పొచ్చు. చూడాలి. ఓకే, బాయ్.